ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రిషి నేను అరిస్తే వస్తాడు, మళ్ళీ నన్నే తిడతాడు. శ్రవంతి, శ్రవంతి! ఏంటి రిషి అంత గట్టిగా ఎందుకు అరిచావు? తెల్లారి చాలాసేపైనా ఈ మొద్దు నిద్ర ఏంటి? రాత్రంతా నిద్ర లేదు రిషి, భయంగా ఉన్నాను. ఏ ఆ గజ్జల సౌండ్ మళ్ళీ వినపడిందా? గజ్జల సౌండే కాదు, ఆ విండో దగ్గర షాడో కూడా కనిపించింది. ఆ కిటికీ తలుపు కూడా నాక్ చేస్తూనే ఉంది. ఎన్నిసార్లు చెప్పాలి శ్రవంతి, ఇలాంటివన్నీ ఊహించుకుంటున్నావని? గజ్జల సౌండ్ నీకు మాత్రమే వినపడ్డం ఏంటి? నాకు కూడా వినిపించాలి కదా. ఆ విండో దగ్గర ఎవరో ఉన్నారన్నావు. రాత్రి నేను బయటికి వెళ్ళి చూశాను, అక్కడ ఎవరూ లేరు. ప్రామిస్ రిషి, ఈ ఇంట్లో మనం కాకుండా ఇంకెవరో ఉన్నారు. రాత్రి నన్ను భయపెట్టారు. శ్రవంతి, ఈ దరిదాపుల్లోనే ఇంకో మనిషి లేడు. మనం నువ్వు పాల కోసం వెళ్ళావు కదా, ఎంతో దూరం వెళ్తే గానీ నీకు మనుషులు కనపడలేదు. మరి ఇక్కడ ఇంకో మనిషి ఉండడం ఏంటి? రిషి, నువ్వు నన్ను ఎందుకు నమ్మడం లేదు? రాత్రంతా నాకు గజ్జల సౌండ్ వినపడింది. ఆ కిటికీ దగ్గర ఏదో షాడో కూడా కనిపించింది. ఇవన్నీ నాకు కనపడటం లేదే, వినపడటం కూడా లేదు. ఎలా నమ్మమంటావు? ఇదంతా నువ్వు ఊహించుకుంటున్నావు శ్రవంతి. ఆ ఊహలంతా నిజమని నన్ను నమ్మమంటున్నావు. అది కాదు రిషి. స్టాప్ ఇట్. ఇంకేం చెప్పదు శ్రవంతి. పొద్దునే నా మూడు పాడు చేయకు. వెళ్ళి కాఫీ తీసుకురా. వెళ్ళో. ఏమైంది శ్రవంతి? ఎందుకలా అరిచావు? అక్కడ 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 ఎవరో ఉన్నారు రిషి. లేదు రిషి, గజ్జల సౌండ్ నాకు క్లియర్ గా వినపడింది.
రిషి ప్లీజ్ ఈ ఒక్కరోజు నా దగ్గర పడుకో ప్లీజ్, నాకు చాలా భయంగా ఉంది రిషి. కళ్ళు మూసుకొని పడుకో, నిద్ర అదే పడుతుంది. ఇన్ని రోజులు శారీరకంగా పెయిన్ అనుభవించావు స్రవంతి. దాన్ని మించిన బాధ మెంటల్ పెయిన్. నిన్ను మానసికంగా చిత్రవద చేస్తాను. ఈ రోజు నుంచి చూడు, కళ్ళు తెరవాలంటేనే భయపడేలా చేస్తాను. శ్రవంతి, నీకు దెయ్యం అంటే నమ్మకం ఉందా? ఏంటి రిషి అలా అడిగావు? పర్వాలేదు, చెప్పు. నేనెప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయలేదు. పైగా అదంతా మూఢనమ్మకం అని అంటారు కదా. మరి దేవుణ్ణి నమ్ముతావా? నమ్ముతాను. నేను పూజలు అవి చేస్తాను కదా. మరి నీకు దేవుడు కనిపించాడా? కనిపించాడు. దేవుడు ఎప్పుడూ ప్రత్యేకమైన రూపంలో రాడు రిషి. నేను ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు మా డాడీ నన్ను ఆదుకున్నారు. అప్పుడు ఆయనే దేవుడు. నాకు ఆకలేసినప్పుడు మా నాన్నమ్మ కొసరి కొసరి తినిపిస్తుంది. అప్పుడు తనే దేవత. ఇంత టెన్షన్లో కూడా మీ నాన్న భజన వదలవా? దైవం మానవ రూపేనా అంటారు. దేవుడు మనుషుల రూపంలో ఉండి మనుషుల్ని కాపాడతాడని చాలా మంది నమ్మకం. దాన్ని నేను నమ్ముతాను. దేవుడు నా చుట్టూ ఉన్న మనుషుల్లో, అన్ని జీవుల్లో ఉన్నాడు. మరి దేవుడున్నప్పుడు దెయ్యం కూడా ఉన్నట్టే కదా శ్రవంతి? చుట్టూ మనుషుల్లో, జీవుల్లో దేవుడున్నట్టే మన చుట్టూ ఉన్న ప్రకృతిలో దెయ్యం కూడా ఉంటుంది.